అరే లారు మీకు లొకేషన్ తెలుసా? కరెక్ట్ గానే చెప్పాను. హలో లారెన్స్. హలో సార్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. హలో సార్, రండి సార్. రే టైం అయింది సార్ నువ్వు వెళ్ళి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అవును రిబ్బన్ కట్ చేయలేదా? ఒక ముఖ్యమైన విఐపి కోసం వెయిట్ చేస్తున్నాం సార్. నేను ఈ స్థాయికి ఎదగడానికి కారణం వారే సార్. సార్ మీకు అర్జెంట్ పని ఏమైనా ఉందా? నో ప్రాబ్లం, వెయిట్ చేస్తాను. ఓకే సార్. రే సార్ స్వీట్ తీసుకొచ్చి కూర్చోండి సార్. కూర్చోండి. రే ఇక్కడేం చేస్తున్నారు? అక్కడ అంత పని పెట్టుకొని. రే కోసం వెయిట్ చేస్తున్నావు, తప్పకుండా వచ్చేస్తుంది. తప్పకుండా వస్తుంది రా. సార్ మీరు ఫ్యామిలీతో రావడం చాలా సంతోషంగా ఉంది సార్. నేను ఈ స్థితికి రావడానికి కారణం మీరే సార్. మీరు చేసిన సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేనండి. మన స్నేహం కలకాలం ఇలాగే ఉండిపోవాలి. లారెన్స్, థ్యాంక్ యూ. రండి. సారీ లారెన్స్, కొంచెం లేట్ అయింది. పర్వాలేదండి, కట్ చేయండి. రండి రండి రండి. అమ్మా నాన్న రాలేదా? లేదండి, ఇక్కడ ఓపెనింగ్ జరిగే సమయానికి తిరుపతిలో పూజ జరిగితే మంచిదని అమ్మ నాన్న తమ్ముడు చెల్లెలు తిరుపతికి వెళ్ళారు. ఆహా. ఓ విధంగా వాళ్ళు రాకపోవడం మంచిదేలేండి. ఏ? ప్రియకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎందుకు ఈ హోటల్ ఇనాగ్రేట్ చేస్తున్నావు అని అడిగితే ఆ ప్రశ్నకి ఇప్పుడు నా దగ్గర సమాధానం లేదండి. మీరు కట్ చేయండి. గెలుపే పిలుపై వినబడుతుంది, విజయం మీదేరా. అలుపే లేని పోరాటానికి అపజయం ఉండదురా. కష్టం విలువ తెలిసిన వాడికి కష్టాలుండవురా. శ్రమనే నమ్మి ఎదిగే వాడికి ఎదురే ఉండదురా. నీ మనసుకు తోచిన మార్గంలో నువ్వు ముందడుగేసేరా. నువ్వు నిజాయితీగా పయనిస్తే అది నిన్ను నడిపిస్తదిరా. రాజీ అంటూ లేని పోరే చెయ్యాలి. రాజు పేద తేడా లేదనిపించాలి. నీతో పాటే నలుగురిని పోషించాలి. నీకే సాటి ఎవరు లేరనిపించాలి. గెలుపే పిలుపై వినబడుతుంది, విజయం నీదేరా. అలుపే లేని పోరాటానికి అపజయం ఉండదురా. న్యాయంగా సాగిందో నువ్వేసే ప్రతి అడుగు. అన్యాయం నిన్ను చూసి వేస్తుంది వెనకడుగు. నీ స్నేహమే నీకొక వరం. నీ సహనమే నీ ఆయుధం. నీ ప్రేమే తనకు చెప్పాలి అని మనసే ఎదురు చూస్తుంది. తను నీతో చెప్పే ప్రతి మాట అది వేదం అవుతుంది. మనసు మమత పంచే మనిషే కావాలి. తనతో పాటే నువ్వు పయనించెయ్యాలి. నువ్వు వెళ్ళే దారి మొత్తం వెలుగే నిండాలి. ఈ యాగం అయ్యేలోగా యోగం మారాలి. గెలుపే పిలుపై వినబడుతుంది, విజయం నీదేరా. అలుపే లేని పోరాటానికి అపజయం ఉండదురా.
సాధించాలి. ఎదిగే కొద్దీ ఇంకా ఒదిగే ఉండాలి. సహనంతోటే విజయం సాధించేయాలి. గెలుపే పిలుపై వినబడుతుంది, విజయం మీదేరా. అలుపే లేని పోరాటానికి అపజయం ఉండదురా. కష్టం విలువ తెలిసిన వాడికి కష్టాలుండవురా. శ్రమనే నమ్మి ఎదిగే వాడికి ఎదురే ఉండదురా. నీ మనసుకు తోచిన మార్గంలో నువ్వు ముందడుగేసేరా. నువ్వు నిజాయితీగా పయనిస్తే అది నిన్ను నడిపిస్తదిరా. రాజీ అంటూ లేని పోరే చెయ్యాలి. రాజు పేద తేడా లేదనిపించాలి. నీతో పాటే నలుగురిని పోషించాలి. నీకే సాటి ఎవరూ లేరనిపించాలి. ఆ సెట్ ఇవ్వండి. ఇది పానాసోనిక్. ఇప్పుడు ఇదే ఫాస్ట్ మూవింగ్ క్యాసెట్ ప్లేయర్ సిస్టమ్ విత్ కాపియర్, గ్రాఫిక్ ఈక్వలైజర్, 2-way స్పీకర్ సిస్టమ్ విత్ FM మేడం. దాని రేట్ ఎంత? ఇది 6.5 మేడం, ఇంక్లూడింగ్ వ్యాట్ మేడం. ఇది 2 years గ్యారంటీ మేడం విత్ వారంటీ. ఇందులో 4 బ్యాటరీలు మేడం. రీఛార్జబుల్ బ్యాటరీస్ కూడా వాడుకోవచ్చు మేడం. సౌండ్ క్వాలిటీ బాగుంటుంది మేడం. కావాలంటే మీకు ఇప్పుడు బ్యాటరీస్ వేసి చెక్ చేసి చూపిస్తాను మేడం. హలో, చెప్పు అరవింద్. నేను ప్రియాని మాట్లాడుతున్నాను. ప్రియా, నేను లారెన్స్ని మాట్లాడుతున్నాను. ప్రియా, ఏంటి లారెన్స్? ఈ ప్రపంచానికి నువ్వేంటో ప్రూవ్ చేయి, నీకు నేనున్నాను అన్నావు. ఆ లారెన్స్ రేపు టీవీలో నమస్తే ఆంధ్రప్రదేశ్లో మాట్లాడబోతున్నాడు. అదెవరు చూసినా చూడకపోయినా పర్వాలేదు. నేను ఈ స్థితిలో ఉండడానికి కారణమైన నువ్వు చూస్తే చాలు. చూస్తావుగా ప్రియా? చూస్తాను. థ్యాంక్ యూ. ఏయ్, ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. మీ అమ్మేది? అమ్మా, మీనాక్షి వస్తున్నానమ్మా. రా, మనవాడు వస్తున్నా కదా. మాట్లాడబోతున్నాడు. ఏమే? త్వరగా రా. ఏ సుధా? ఏంటమ్మా? ఏంటి? వచ్చేస్తారమ్మా. ఎప్పుడొస్తాడు? ఏయ్, ఆ? లొడలొడ వాకుండా ప్రోగ్రామ్ చూడు. ఆ, అవును కదూ. ఏయ్, కాస్త పక్కకు జరుగు, కూర్చో. మీరొకరు. నమస్తే. జెమినీ టీవీ ప్రేక్షకులందరికీ మా వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. ఈనాటి మన నమస్తే ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన వెల్కమ్ హోటల్స్ అధిపతి శ్రీ లారెన్స్ గారు. నమస్కారం లారెన్స్ గారు. నమస్కారం సార్, మీ అభివృద్ధిని గురించి చెప్పాలంటే అతి తక్కువ కాలంలో గొప్ప విజయాలను సాధించారు. ఆర్డినరీ ఫాస్ట్ ఫుడ్తో ప్రారంభించి ఈ రోజు దేశంలో పలు శాఖలు ఓపెన్ చేసి వేలాది యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. ఈ రోజు ఎన్నో బిజినెస్లు ఉండగా మీరు ఈ హోటల్ బిజినెస్నే ఎందుకు ఎంచుకున్నారు? నిజం చెప్పాలంటే జీవితం గురించి ఆలోచించకుండా ఎప్పుడూ బలాదురుగా తిరుగుతూ ఉండేవాణ్ణి. ఒకరోజు ఏదైనా సాధించి తీరాలనే ఆలోచన నాలో కలిగింది. ఎలాగైనా సరే పైకి రావాలని మాత్రం నాకు అనిపించింది. ఒక పన్నని కాక దొరికిన అన్ని పనులు చేస్తూ వచ్చాం. అప్పుడు నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ వృత్తే శాశ్వతమైందని, ఈ వృత్తిలోనే మనం చాలా ఫాస్ట్గా డెవలప్ అవ్వచ్చని అందరం డిసైడ్ అయ్యి ఈ హోటల్ వ్యాపారం స్టార్ట్ చేశాం. సార్, మీరు చెప్తున్నప్పుడు ఒకప్పుడు బలాదురుగా తిరుగుతూ ఉండేవాడిని, అప్పుడు అనుకోకుండా ఓ రోజు మీ జీవితంలో అద్భుతం జరిగింది అన్నారు. అలా మీ జీవితాన్నే మలుపు తిప్పిన ఆ రోజు గురించి చెప్పగలరా? ఆ రోజు నాలో ఉదయించిన ప్రేమే నా జీవితాన్ని మలుపు తిప్పి ఇంతవాణ్ణి చేసింది. అవునండి. చాలా విచిత్రమైన సమాధానం చెప్పారు. అదెవరో నాకు తెలుసుగా. ఎవరే? సస్పెన్స్. ప్రతి మగాడి విజయం వెనుక ఖచ్చితంగా ఒక ఆడది ఉంటుంది. అదేవిధంగా నా ఈ విజయం వెనుక నా ప్రాణానికి ప్రాణమైన నా ప్రేయస్ ఉంది.
ఫ్యూచర్ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఒక వీధి రౌడీలా తిరిగే నాకు బాధ్యత అంటే ఏంటో నాకు తెలియచేసి ఈ రోజు నాకు ఈ హోదా కలిగించింది లవ్వేనండి. అంతెందుకు నన్ను నేను తెలుసుకునేలా చేసింది కూడా లవ్వేనండి. జనరల్గా అందరికీ కలిగేటట్టే నాకు ఒక అమ్మాయి మీద ప్రేమ కలిగింది. నా ప్రేమను తనకు చెప్పాను. నువ్వు ఈ లోకంలో ఏం సాధించావని అడిగింది. తను అడిగిన ఒక్క ప్రశ్న ఈ రోజు నేను మీతో మాట్లాడేలా చేసింది. అంటే మీరు జీవితంలో ఇంత అభివృద్ధి సాధించడానికి కారణం మీ ప్రేమే అంటారా? అవునండి. యాండి మీ ప్రేమనిప్పుడు మీ ప్రియురాలు అంగీకరిస్తుందా? తప్పకుండా అంగీకరిస్తుంది. నేను తన్ని కలిసినప్పుడు ఒక ప్రశ్నార్థకంగా ఉన్నాను. ఈ ప్రపంచానికి నువ్వెవరో ప్రూవ్ చేయి, నీకు నేనున్నాను అని నాకు మాటిచ్చింది. అప్పుడు తనిచ్చిన ఆ మాట నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. నేను తనతో ఈ సమాజంలో 10 మంది మెచ్చుకునే వ్యక్తిగా మారి తన ముందు నుంచుంటానని చెప్పొచ్చాను. తను నాకిచ్చిన ఇన్స్పిరేషన్ నన్ను శ్రమజీవించేసి ఇంత వాణి చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో తను ఎక్స్పెక్ట్ చేసిన లారెన్స్లా మీ ముందుంచింది. నేను పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని తను కూడా తప్పకుండా చూస్తూ ఉంటుంది. తను చూస్తున్న ఈ నిమిషంలో నాలోని పవిత్రమైన ప్రేమ తనలో ప్రేమని కలిగిస్తుందని నాకు నమ్మకం ఉంది. ఎందుక టీవీ ఆఫ్ చేసావు? లేకపోతే ఈ రోజు ఆయన ఈ స్థితికి ఎదగడానికి కారణం ఆయన పడ్డ శ్రమే. అది కాదంటూ లవ్ గివ్వుని ఏదేదో మాట్లాడుతున్నాడు. చూడమ్మా, అతను ఎంత సీరియస్ గా లవ్ చేయకపోతే ఆ అమ్మాయి కోసం తన జీవితాన్ని మార్చుకొని ఉంటాడు. ఏమనుకున్నా అయ్యో మీ ఆర్గ్యుమెంట్లు తర్వాత పెట్టుకోండి, ముందు టీవీ ఆన్ చేయండి. ఎవరు? వెల్కమ్ గ్రూప్ హోటల్స్ లారెన్సా? అతను నువ్వు చెప్పిన లారెన్స్ జులైలా తిరిగేవాడు ప్రియా. వీధిన వెళ్లే ప్రతి వాడితోనూ అనవసరంగా గొడవ పడుతూ ఉండేవాడు. అతను ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ